హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలామంది చాలా రోజులుగా అడుగుతున్న పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి దోశలు వేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. దోశలు క్రిస్పీగా రావాలంటే ఫాలో అవ్వాల్సిన కొన్ని ఖచ్చితమైన టిప్స్ ఉన్నాయండి. అవన్నీ రెసిపీని చూపిస్తూ షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి 3 కప్పుల బియ్యం వేసుకోవాలి. దోశలు వేసుకునేటప్పుడు సన్న బియ్యానికి బదులుగా రేషన్లో బియ్యం ఇస్తారు కదా అండి, ఆ దొడ్డు బియ్యం వాడుకుంటే దోశలు క్రిస్పీగా, టేస్టీగా అండ్ కరెక్ట్ టెక్స్చర్లో వస్తాయి. రేషన్ బియ్యం లేవనుకుంటే ఇడ్లీ రైస్ అని మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా, అవైనా వాడండి. సన్న బియ్యంతో దోశలు వేసుకుంటే దోశలు గట్టిగా వచ్చి అంత రుచిగా అనిపించవు. బియ్యం వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి.